Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ షర్మిల మళ్ళీ కలిసిపోనున్నారా? అందరూ మనుషులే, అందరికీ కోపతాపాలు ఉంటాయి. అయితే అవి ఎక్కడో ఒక చోట ఆగుతాయి, మంటలు చల్లారుతాయి, తరువాత నార్మల్గానే ఉంటుంది. మరి రక్తం నీరు కన్నా చిక్కన అంటారు. పైగా రక్త బంధం తోడబుట్టిన బంధం. దాంతో ఏదో కాడికి ఏదో నాటికి కలహించుకునేవారు కలిసిపోవడం జరుగుతుందని అంటారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తోడల్లుళ్ళు చంద్రబాబు దగ్గుబాటి కలుస్తారని ఎవరైనా అనుకున్నారా? కానీ అది జరిగింది. అంతా ఆ ఇద్దరిని చూసి ఎంతో సంతోషించారు. ఇప్పుడు చూస్తే వైఎస్ఆర్ ఫ్యామిలీలో జగన్, ఆయన సోదరి షర్మిల కలుస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. జగన్తో విభేదించి 2021 ఫిబ్రవరి నుంచి బాహాటమైన షర్మిల ఆవేదన ఆవేశంగా మారి ఒక పార్టీని సొంతంగా ఆమె చేత పెట్టించింది. అది కాస్త చివరికి కాంగ్రెస్లో విలీనమైంది. ఏపీకి షర్మిల వచ్చి మరీ కాంగ్రెస్ అధ్యక్షురాలైంది. వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలైతే వాటిలో ప్రధాన కారణాలలో ఒకటిగా షర్మిల ఉందని అంటారు. ఆమె పండించిన చెల్లెలు సెంటిమెంట్కి రాయలసీమ కరిగి వైసీపీ అధినాయకత్వాన్ని సొంత గడ్డ మీదనే ఓడించింది అని అంటారు. ఆ కారణంగానే కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్కి దక్కకుండా పోయిందని చెబుతారు. ఇలా జగన్ వర్సెస్ షర్మిలగానే ఏపీ రాజకీయం కొన్నాళ్ల పాటు వేడిగా వాడిగా సాగింది. అయితే షర్మిల విషయంలో జగన్ బయటకు పెద్దగా విమర్శలు చేయకుండా జాగ్రత్తగానే వ్యవహరించారు. కానీ షేర్ల విషయంలో ట్రిబ్యునల్ కోర్టు దాకా వ్యవహారం వెళ్ళింది. జగన్కి తల్లిని చెల్లిని ఇంటి నుంచి పంపేశారు అన్న నింద బాగా పడింది. లోకేష్ కడపలో ఇదే విషయం మీద బిగ్ సౌండ్ చేశారు. ఈ ఒక్క ఇష్యూ వైసీపీని కలవరపెడుతూనే ఉంది. సెంటిమెంట్గా ఇది ఎప్పటికీ హాట్ టాపిక్గానే ఉంటుంది. అదే వైసీపీకి ఇబ్బందులు తెస్తుందని కూడా అంటున్నారు. ఈ క్రమంలో కూటమి మరింత బలంగా మారుతున్న వేళ, జగన్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తున్న వేళ వైసీపీ చాలా ఇరకాటంలో పడుతోందని అంటున్నారు. దాంతోపాటుగా అటు షర్మిల వైపు చూసినా ఆమె రాజకీయం కూడా సాఫీగా సాగడం లేదని అంటున్నారు. దాంతో రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు అన్నట్లుగా ఈ ఇద్దరూ తిరిగి కలుస్తారా అన్నది ఒక గాసిప్గా మొదలై ప్రచారం సాగుతోంది. దానికి ఒక సంకేతంగా జగన్ సొంత పత్రిక సాక్షిలో షర్మిల గురించిన వార్త రావడం అని అంటున్నారు. తాత వైఎస్ రాజారెడ్డి 100వ జయంతి వేళ షర్మిల ఇడుపలపాయలో పాల్గొన్న కార్యక్రమాన్ని సాక్షిలో కవర్ చేయడం అంటే పెద్ద వింతే అని అంటున్నారు. జగన్తో విభేదించిన తరువాత షర్మిల వార్తలేవి సాక్షిలో అసలు కవర్ చేయడం లేదు అని చెబుతారు. అలాంటిది ఇప్పుడు షర్మిల వార్త రావడంతో జగన్ చెల్లెల మీద సాఫ్ట్ కార్నర్తో ఉన్నారా, కొంతైనా సానుభూతిని చూపిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. మరోవైపు చూస్తే ఆస్తుల వ్యవహారంలో ఇద్దరి మధ్య రాజకీయ చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. దాంతో ఏమైనా జరగవచ్చని అంటున్నారు. చూడాలి మరి ఇవి వట్టి గాసిప్నా లేక నిజాలుగా మారతాయా అన్నది.